రామ్ చరణ్ గారికి పేదవాళ్ళంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క సంఘటన చాలు. అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ లోని చిన్న గ్రామంలో చాలా మంది ప్రజలకి తినడానికి తిండి కానీ తాగడానికి నీరు కానీ దొరకడం చాలా కష్టంగా ఉండేదంట. తిండి సరిగ్గా దొరక చాలా మంది పిల్లలు కూడా మరణించారంట. ఇది విని రామ్ చరణ్ గారు చాలా బాధపడ్డారంట. ఇది తెలుసుకున్న రామ్ చరణ్ గారు వెంటనే ఆ గ్రామం దగ్గరికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్న 3000 మంది ప్రజలకి ఫుడ్ ని డొనేట్ చేశారంట. అలాగే ఆ గ్రామాన్ని రామ్ చరణ్ గారు దత్తత కూడా తీసుకున్నారంట. అలాగే ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరినీ రామ్ చరణ్ గారు ఇప్పుడు చదివిస్తున్నారంట. రామ్ చరణ్ గారికి నిజంగానే సెల్యూట్ కొట్టాలి. ఇంతకీ మీరేమంటారు? రామ్ చరణ్ గారికి పేదవాళ్ళంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క సంఘటన చాలు. అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ లోని చిన్న గ్రామంలో చాలా మంది ప్రజలకి తినడానికి తిండి కానీ తాగడానికి నీరు కానీ దొరకడం చాలా కష్టంగా ఉండేదంట. తిండి సరిగ్గా దొరక చాలా మంది పిల్లలు కూడా మరణించారంట. ఇది విని రామ్ చరణ్ గారు చాలా బాధపడ్డారంట. ఇది తెలుసుకున్న రామ్ చరణ్ గారు వెంటనే ఆ గ్రామం దగ్గరికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్న 3000 మంది ప్రజలకి ఫుడ్ ని డొనేట్ చేశారంట. అలాగే ఆ గ్రామాన్ని రామ్ చరణ్ గారు దత్తత కూడా తీసుకున్నారంట. అలాగే ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరినీ రామ్ చరణ్ గారు ఇప్పుడు చదివిస్తున్నారంట. రామ్ చరణ్ గారికి నిజంగానే సెల్యూట్ కొట్టాలి.